హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, అటవీ శాఖ నుంచి మనకు 10వ తరగతి అర్హతతో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. సో ఓన్లీ మనకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 4th నవంబర్కి అంతా మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక ప్రాజెక్ట్ నేమ్ ఏంటో కనుక చూసుకున్నట్టే మానిటరింగ్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ప్లాంటేషన్ అండ్ సాయిల్, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ CAMPA అని చెప్పేసి మనకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. గైస్, ఇక్కడ మనకు హైదరాబాద్ లొకేషన్లోను అదేవిధంగా విశాఖపట్నం లొకేషన్లోను ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో మనకు పోస్టింగ్ కూడా హైదరాబాద్ అదేవిధంగా విశాఖపట్నంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు హైదరాబాద్లో వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విశాఖపట్నంలో వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇక 2 పోస్టులకి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ టైపింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు డిప్లొమాలో వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్ లేదా టైపింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ వర్క్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఎవరికైతే ఫీల్డ్ వర్క్ మేము చేయగలము అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్కి ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ అదేవిధంగా డిగ్రీలో వచ్చేసి వన్ ఆఫ్ ది సైన్స్ సబ్జెక్ట్గా అంటే సైన్స్లో మీకు డిగ్రీలో కావచ్చు ఇంటర్లో క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే బైపీసీ కావచ్చు, అదేవిధంగా డిగ్రీలో వచ్చేసి మనకు బీఎస్సీ కావచ్చు, బీఎస్సీ బాటనీ కావచ్చు, బీఎస్సీ జువాలజీ కావచ్చు. సో ఇలా మనకు డిగ్రీలో సైన్స్ ఫీల్డ్కి సంబంధించి కోర్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రీవియస్ సర్వే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు. 10th క్వాలిఫికేషన్స్తో సో మీకు 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ప్రాజెక్ట్ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే 4 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 4 months ఉంటుంది. సో 4 months మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ప్రాజెక్ట్స్ని బట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఇందులో మీరు ఎక్స్పీరియన్స్ తీసుకున్నారంటే నెక్స్ట్ ఏవైనా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు మనకు అటవీ శాఖ నుంచి సో వాటికి మనకు బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 17,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ అనమాట. ఎటువంటి ఎక్స్టెన్షన్స్ అయితే ఉండదు. ఓన్లీ మనకు 17,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్లోను అదేవిధంగా విశాఖపట్నంలో జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 28 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 1/6/2025 నాటికి మీకు సో 18 to 28 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే SC, ST ఉమెన్ క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఓన్లీ మనకు సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఇంటర్వ్యూ డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
4th November 2025 మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు కూడా మీకు ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ అట్ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి, హైదరాబాద్ 500100. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 4th November మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇక ప్రాజెక్ట్ సంబంధించి ఇక ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో మీరు 4th November అయితే ఇక అడ్రస్కి అయితే వెళ్ళేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మరి మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకునేసి యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి వీటితో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. జెరాక్స్ తీసుకెళ్ళినా సరిపోతుంది, లేదా మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళినా సరిపోతుంది అనమాట. సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్టే సో నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సో నేను మీకు ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసాయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ సో ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసాయండి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ లెటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్, సెక్స్, మెరిటల్ స్టేటస్, అదేవిధంగా సో మీది ఏ క్యాస్ట్ యొక్క క్యాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్, పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీది ఏ క్వాలిఫికేషన్ సో 10th అయితే 10th, ఇన్ కేస్ మీకు దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అవి కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్, మీ యొక్క పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేసేసండి. అదేవిధంగా మీ యొక్క స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేసేసండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్ కనుక చూసుకున్నట్టు గైస్ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చుండాలన్నమాట ఖచ్చితంగా. సో మీకు తెలుగు చదవడం, అదేవిధంగా రాయడం, మాట్లాడడం అయితే వచ్చుండాలి. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో ఇక లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇక్కడ మీరు టిక్ పెట్టేసేయండి గైస్. సో టిక్ పెట్టేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి, ప్రొఫిషియన్సీ కంప్యూటర్స్ అయితే అడుగుతున్నారు. సో MS వర్డ్ మీకు వచ్చినట్టయితే MS వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. పవర్ పాయింట్, MS ఎక్సెల్, వెబ్ బ్రౌజింగ్, అదేవిధంగా DTP, ఎనీ అదర్ స్పెసిఫై బిలో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందో అది మెన్షన్ చేసేసి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ప్లేస్, అడ్రస్, అదేవిధంగా ప్లేస్, డేట్, అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే సో 10th సర్టిఫికేట్ కావచ్చు, ఇంటర్ సర్టిఫికేట్ కావచ్చు, మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఆధార్ కార్డు, సో ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మెయిన్గా స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి గైస్. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మీరు అవి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో మనకు 4th November అంతా మీరు జాబ్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట. 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ని బట్టి సో డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మన సొంత జిల్లాల్లోనే, సొంత రాష్ట్రంలోనే, సొంత ఊర్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.